హాయ్ అండి సతీష్. ఈ ఎపిసోడ్ మరి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. నబీల్ వాళ్ళ అమ్మగారు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా, హింట్స్ ఏమైనా ఇచ్చారా? అట్లాగే రోహిణి వాళ్ళ అమ్మగారు అయితే కాస్తో కోస్తో ఒక 2 ఇన్సిడెంట్స్ లైవ్లో చూపించారు, అవైతే ఇవ్వగలిగారు తప్ప నబీల్ వాళ్ళ అమ్మ అయితే కంప్లీట్గా ఇవ్వాలి. సరే, వాళ్ళ ఫీడ్బ్యాక్, అలాగే యష్మి వాళ్ళ ఫాదర్ కూడా హౌస్లో ఎంటర్ అయ్యారు, లైవ్ నడుస్తుంది. అట్లాగే నెక్స్ట్ విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ కూడా హౌస్లోకి ఎంటర్ అయ్యారు, అది మనం రేపైతే చూడబోతున్నాం. సరే, ఇక ఎపిసోడ్ వైజ్ మాట్లాడుకుంటూ ఫస్ట్ వన్ తేజకి ఎటు ఫుల్ ఎమోషనల్ డ్రిల్లింగ్, ఫుల్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఎపిసోడ్ అయితే ప్రేరణ గౌతమ్ ఈ కాన్వర్జేషన్, ఈ డిస్కషన్ లైవ్లో కూడా చాలా జరిగింది. ఈ ఎపిసోడ్లో కూడా మనకు కొంత చూపాడు. కానీ ఇక్కడ ఆయన క్లియర్గా దట్ ఈజ్ పనిష్మెంట్, ఫస్ట్ నువ్వు పార్ట్నర్ను పంపిస్తా, నువ్వు వెళ్ళు, నువ్వు పని చేసే అంటే ఆయన డైలీ చేయాలని చెప్పి చేస్తున్నా, వేరే వాళ్ళు ఆల్టర్నేట్ చేస్తున్నారు, పార్ట్నర్ కావాలి, ఒక్కడవే కావాలంటే ఒప్పుకోనని చెబితే ఇక్కడ మీరు గమనిస్తే అవినాష్ అండ్ తేజ వచ్చి అమ్మయ్య మొదలుపెట్టింది రేక చూద్దాం వేడిక సెలబ్రేట్ చేసుకున్నాడు. వచ్చి ఏంటి అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి కామెడీ చేస్తున్నారు. ఎందుకంటే అలా కామెడీ పీసులాగా అయిపోతుంది వాళ్ళ దృష్టిలో. ఏంటంటే ఈవిడ ఒక ల్యాగ్ స్టారు, అప్పుడే అయిపోయిందంటే ఏంటి, ప్రేరణ మొదలు పెట్టడం అంత అప్పుడే అయిపోవడమా, అంత వేగంగా అవ్వదే, ఇక నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది అనే లెక్క వాళ్ళకి ఫీలింగ్ వచ్చింది హౌస్ మేట్స్కి. అట్లా ఉంది ఈవిడ మెగా చీఫ్ అయ్యాక. ఎందుకంటే తర్వాత కూడా సరే అయ్యింది, తను నిన్న ఏం చెప్పింది, జిమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను క్లియర్గా ఆ జిమ్ వర్కౌట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంకొకరిని చేయాలన్నప్పుడు ఇంకొకరిని ఇస్తా అని చెప్పింది, నీకు ఇంకొకరిని పంపిస్తాను అన్నప్పుడు మరి అదే అడుగుతున్నాడు. నేను ఇంకొకరిని చేస్తానన్నావు కదా, డైలీ ఎవ్రీడే నాకే అన్నావు, మరి ఇంకొకరిని అలాట్ చేస్తానన్నావు, మరి ఎవరిని అసైన్ చేస్తే నేను వెళ్ళి చేసుకుంటాం కదా అని అన్నాడు. అప్పుడే వాళ్ళ అబ్బాయి ఎంత క్యూట్గా ఒప్పుకున్నాడో, సైలెంట్గా ఓకే అన్నాడు. అంతకు మించి మాటలు కూడా లేవు. ఈవిడ ఎక్కడి నుంచి అరిసి చెప్పేటప్పుడు ఆ రోహిణికి అబ్బాయి ఎంత క్యూట్గా ఒప్పుకున్నాడు అని కూడా చెప్పింది. సో మరి అదే అడుగుతున్నాడు ఆయన ఇక్కడ, మరి ఇంకొకరిని అన్నావు కదా ఎందుకు పంపించట్లేదు అని చెప్పి. సరే అని వెళ్ళాడు, ఆయన పని ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి చేసుకుంటే మళ్ళీ వెనకన కావాలని వెళ్ళి ఎందుకు అలా మళ్ళీ అంతసేపు డ్రిల్లింగ్ చేస్తుందో అర్థం కావట్లే. నిజంగా ఒక చాదస్తం అంటారు కదా, ఇంకా కంప్లీట్గా ఒక 90 years 85 80 ప్లస్ అలా వచ్చిన తర్వాత పాపం మెమరీ పవర్ లాస్ అయ్యి జనరల్గా ఒక చాదస్తం వస్తుంది పెద్దలకి ఎవరికైనా, అది మన దేశం కావచ్చు ఏ దేశమైనా, అది కామన్గా జరిగేది. అది అలాంటి చాదస్తమా అనిపిస్తూ ఉంది నిజంగా. అంత డ్రిల్లింగ్ అవసరమా? చూస్తే ఇరిటేటింగ్ అనిపించట్లా. అందుకని నేను కావాలని పగబట్టినట్టుకంటే ఇద్దరిద్దరు అన్నావు కదా, మరి ఇద్దరైతే నేను రెడీ, అసలు నేను ఇప్పుడు చేయను, నువ్వు ఫస్ట్ ఎవరిని పంపిస్తావు క్లారిటీ ఇవ్వనని చెప్పింది. మరి ఇవ్వాలి కదా, ఎవరిని, రోహిణియా లేకపోతే అవినాష లేకపోతే విష్ణుప్రియ లేదా పృథ్వీయా నిఖిల నువ్వా నేనా, ఎవరో ఒక మాట చెబితే చేసుకుంటారు కదా పోయి. మళ్ళీ నువ్వు మనిషినే అసైన్ చేయకుండా మళ్ళీ అక్కడ కూడా చెప్పింది, మరి ఎవరో వచ్చి నీకు చెప్పరు, నువ్వే వెళ్ళాలి, నీ పార్ట్నర్ నువ్వే పిలుచుకోవాలి, నువ్వే తీసుకొచ్చి నువ్వే పని చేసుకోవాలి, నువ్వే స్టార్ట్ చేయాలి, నువ్వే ఫినిష్ అవ్వాలి, అన్ని రూల్స్ అన్ని చెప్పిన తర్వాత అసలు పర్సన్ అసైన్ చేయకపోతే ఆయన ఎట్లా చేస్తారు? ఇప్పుడు అడిగింది కూడా ఇదే ఆయన. దానికోసం మళ్ళీ ఇవిడ అంత ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి నిజంగా ఇప్పుడు బయట పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఆవిడ పిఆర్ పాప కవర్ చేయలేక, కవర్ డ్రైవ్ వేసుకోలేక, బీజీఎంలతో ఎలివేషన్ ఇచ్చుకోలేక, సోప్ వేస్తూ అమలేక కింద మీద పడతా ఉన్నారు. ఆ బ్రెయిన్ మొత్తం సీతాఫలం నిండిపోయా. ఆ సీతాఫలం నిండిపోవడంతో ఇప్పుడు జర్నల్కి మీరు గమనిస్తే ఇన్ని రోజులు ఆవిడ జర్నీ ఎట్లే ఉందంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ల్యాగ్. ఆ వారం అంతా ఫోకస్ అంతా వాళ్ళ మీదే. ఫస్ట్లో నబీల్, ఆ నబీల్తో నడిచింది. ఆ తర్వాత విష్ణుప్రియ వెర్సెస్ ఈవిడ, తర్వాత హరితేజ వెర్సెస్ ఈవిడ, ఇప్పుడేమో గౌతమ్. అంతే, ఒక వారంలో ఒకరు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే ఇక మొత్తం అంతే. ఇంక అందులోకి ఇంకో వేరే ఆలోచన లేనట్టుగా, వేరే హౌస్ మేట్స్ లేనట్టుగా, పైగా మామూలు కంటెస్టెంట్గా అందరితో అయితే ఒక రక్క. ఇప్పుడు మెగా చీఫ్ మరింత బాధ్యతలు పెరిగినాయి, మరింత రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి కాబట్టి అందరితో ఒక నాయకురాలుగా, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అవి అందరితో నొప్పించక తానొకని మాదిరిగా పనులు చెప్పి చేయించుకుంటూ ప్రేమగా చేయించుకోలే. ఇంతమంది మెగా చీఫ్లు అయ్యారు. బహుశా ఈవిడ వచ్చినప్పుడు ఇన్ని పంచాయతీలు. నేను విష్ణుప్రియ లాస్ట్గా నువ్వు చెప్పింది ఇందులో చాలే, నువ్వు చెబితే నేను చేయను, ఏం చేసుకుంటావు చేసుకో, తెగ వరకు లాగితే అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈయన మొన్న అవినాష్ చేశాడు, పెద్ద పంచాయతీలు లేవే, ఒకరోజు ఆ ఫుడ్ లేట్ అయిందని వచ్చింది. ఆ తర్వాత అంతకుముందు గౌతమ్ ఏకంగా ఉమెన్ వీక్ పెట్టాడు, అంతకుముందు నబీల్ చేశాడు, చక్కగా వైల్డ్ కార్డులు కూడా వచ్చారు, అయినా హ్యాండిల్ చేయగలిగాడే. మెహబూబ్ వచ్చాడు, ఒక్క కంప్లైంట్ లేకుండా చేసుకెళ్ళిపోయాడే. మరి ఇంతమంది మెగా చీఫ్లు అయినా సరే అంతమంది ఉండేటప్పుడు ఎప్పుడు ఎవరికి వెళ్ళిన కంప్లైంట్స్ ఈవిడికే వస్తున్నాయి అంటే కాసేపు ఆలోచించాలి కదా. పైగా అన్ని చిన్న విషయాల కోసమే మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళి పని చేసుకుంటా ఉంటే వెనక వెళ్ళి మళ్ళీ అక్కడ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది ఈవిడే కదా. మళ్ళీ డైవర్ట్ చేయకు, ఓవర్లోడ్ రాకూడదనే ఒకటి పెడతా, ఇంకెప్పుడు పెట్టేది? ఇప్పుడు మళ్ళీ అక్కడ నబీల్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు అంత యారగెన్సీ, ఒక్క నిమిషం అని చెప్పి వేలెత్తి చూపించి అంత యాటిట్యూడ్తో యారగెన్స్తో ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ ఇరిటేట్ అయిపోతుందో అర్థం కావట్లా. మెగా చీఫ్ అనేటప్పుడు ఒక సాధారణంగా ఏమంటే ఒక అధికారం వచ్చేటప్పుడే వాళ్ళ తాలూకు వ్యక్తిత్వం ఏంటి, ఎలా చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆ సిచ్యువేషన్స్ని ఈక్వాలిటీ ఉంటుందా, పార్షియాలిటీ ఉంటుందా, ఆ ప్రెజర్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఇవన్నీ అప్పుడే తెలుస్తుంది అధికారం వచ్చేటప్పుడు ఎవరు ఏంటి అనేది. మరి ఇప్పుడు మెగా చీఫ్ వచ్చేటప్పుడు అలా చేయలేక ఆఖరికి ఇంకొకరిని అసైన్ కూడా చేయలేకపోతే రోహిణి తనంతట తాను వచ్చి సర్లే ఎందుకు అనవసరంగా లొల్లి అని లెక్క.
అలాగే ఆవిడ చెప్పి హెల్ప్ చేసి ఆ పనులు క్లియర్ చేసింది తప్ప ఈవిడ చేయలేకపోయా. అందుకే ఆయన గౌతమ్ కృష్ణ అక్కడ ఇర్రెస్పాన్సిబిలిటీ, పైగా అధికారం చాలా ఇస్తే అక్కడ నబీల్తో మాట్లాడు. ఎందుకు అలాగ ఎవరైనా చెబుతారా? చెప్పాల్సిన అంత అవసరం ఉందా? ఒక్క నిమిషం వార్నింగ్ ఇచ్చేసి బెదిరించేస్తుంది ఏంటి, అధికారం చాలా ఇస్తే ఎందుకు చేస్తాను, నేను చేయను, పైగా ఇర్రెస్పాన్సిబుల్, కేర్లెస్, అరిస్తే నన్ను అస్సలు దీన్ని మంచిగా మాట్లాడితే చేస్తా, తప్పలేదు అనిపించింది. నీ కిందేం పని చేయట్లేదు, నేను ఊరికే సతాయిస్తుంటే, సతాయించడం కాదు నస ల్యాగ్ వాళ్ళు, అందుకే అప్పుడే అయిపోయింది అనేది కూడా, అందుకే ఆపద ఈవిడ కొనసాగేస్తుందని లేక మళ్ళీ ఈవిడ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి ఇలా ఎక్కిరంతలు ఎగతాలు చేయడం. పోరా మరి ఏం చేస్తుంది, ఇంకా చేయలేక మరి చెప్పి చేయించుకోవడం చేత కావట్లా, మరి లాస్ట్కి వెళ్ళగా ఉంటుంది అనమాట, తిరుగుబాటు వస్తుంది. నన్ను విష్ణుప్రియ అని అడిగి ఇప్పుడు కూడా అలాగే విష్ణుప్రియ ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే, నాకు సామెత గుర్తొచ్చింది ఇవి చెప్పడం చూస్తే, తిట్టుకొని వండుకోకూడదు, మెగా చీఫ్ అయ్యే వాళ్ళకి, నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యే వాళ్ళకి కష్టమైపోద్ది, కుకింగ్ అని చాలా కష్టమైపోద్దంట. అలాగే ఇంకోటి ఏమంటదంటే, ఆయన గొడవ పెట్టుకోవడానికి వెళ్ళారు లోపలికంటే, ముందు ఎవరు వెళ్ళారు, ఫస్ట్ గౌతమ్ వెళ్ళి తన పని చేయడానికి వెళ్ళాడా కిచెన్ లో బౌల్స్ క్లీనింగ్ కోసం, ఈ అమ్మాయి ప్రేరణ వెళ్ళిందా? ఆయన పని చేయడానికి వెళ్ళాడు, ఆయన వెనకలు ఫాలో అవుతూ ఈవిడ వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు విష్ణుప్రియకి ఏంటంటే కళ్ళంతా ఒకవైపు ఉంటాయి కనుక, ఇప్పుడు ఫోకస్ కనుక అన్ని వైపులు చూడదు, ఒక క్లాను ఒక గ్రూపు మా ఫ్రెండ్స్ అన్నట్టు ఉంది కనుక నిజంగా అక్కడ వెళ్ళింది. ఇతను గొడవ పెట్టుకోవడానికి వెళ్ళాడు, అతను పని చేసుకోవడానికి వెళ్ళి ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఈవిడ వెళ్ళి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయడంతో అంత అబ్జర్వేషన్ అక్కర్లా, పని చెప్పేసరి చేసుకుంటారు, ఏదో టైంలో ఫ్రీగా ఉన్నాడు, వాళ్ళకి అంతకంటే పనే ఉంటుంది. కానీ అలా అస్తమాను డ్రిల్లింగ్ చేసి వెంటబడి వేధించి చెప్పితే చిరాకు వస్తుంది ఎవరికి, ఎన్నిసార్లు చెప్తారో బాబు దొబ్బుతావు అన్నట్టుగా చూస్తారు వాళ్ళు, అలాగే అనిపిస్తుంది అక్కడ. అలాగే విష్ణుప్రియ అన్నింటికంటే కామెడీ ఏంటంటే దెయ్యాల వేదాలు వల్లించినట్టు అనిపించింది నాకు. తిట్టుకొని వండుకోకూడదంట, మెగా చీఫ్ అయ్యే వాళ్ళకి చాలా కష్టమైంది. మరి నేను ఎందుకు మరి రెస్పెక్ట్ ఇచ్చి, ఓకే ప్రేరణ గారు మెగా చీఫ్ గారు నేను ఇప్పుడే చేసేస్తా, ఈ క్షణమే చేసేస్తా, ఇది కబ్బోర్డ్ ఖాళీ చేయమన్నారు చేసేస్తా, ఈ బ్యాగ్స్ ఇక్కడ పెట్టొద్దన్నారు కదా తీసేస్తా, ఈ మేకప్ కిట్ ఇక్కడ వద్దన్నారు కదా దాచేస్తా, ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోయా? లాస్ట్కి అవన్నీ ఆవిడ ముందు తీసినవి కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ ఆవేశంలోంచి వచ్చి మళ్ళీ బ్యాగ్ బయటకు తీసేసి ఆ కబ్బోర్డ్ గురించి అందరికీ చెప్పేసి, నా ఇష్టం నాకు నచ్చినట్టు అంటావు, నువ్వు చెప్పినా నేను చేయను అంత ఫ్రస్ట్రేట్ అయిపోయి, మరి ఎందుకమ్మా నేను అంత చక్కగా, అయ్యో మెగా చీఫ్లకి చాలా కష్టమైపోద్దని పద్ధతిగా చాలా జాగ్రత్తగా ప్రేమగా గౌరవపూర్వకంగా మర్యాద పూర్వకంగా ఎందుకు చేసిలా? ఇప్పుడేమో చెప్పడానికి వచ్చేసరికి మాత్రం చక్కగా చెప్పేస్తుంది. నేను ఈవిడే కదా అసలు ఫస్ట్ నుంచి ఉన్న కంప్లైంట్ ఏంటి, విష్ణుప్రియ పని చేయదు, హౌస్ మేట్లో ఎక్కువ మందికి ఉండే కంప్లైంట్ అదే, పని చేయదు అని. పైగా ఈవిడ నేను అంతా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆవిడ నేను చేయను, ఏం చేసుకుంటే లాస్ట్కి బిగ్ బాస్ ఈవిడ నా మాట వినట్లేదు బిగ్ బాస్ అని కంప్లైంట్ ఇచ్చుకున్న స్థాయి నిన్న ఆవిడతో ఈరోజు ఈయనతో ఎలా పరిస్థితి తెచ్చుకునేది ఆవిడే. మరి అందుకని కేర్లెస్ ఇర్రెస్పాన్సిబుల్ ఇవన్నీ అవసరం లేదా, మన మాటలు విసిరేయక్కర్లా, చెప్పడం నీ బాధ్యత కాదు, చెప్పడం నీ బాధ్యత అయితే, రిజెక్ట్ చేయడం డిస్రెస్పెక్ట్తో చెబితే రిజెక్ట్ చేయడం కూడా నా హక్కు అవుతుంది అని కరెక్ట్. అది మరి రెస్పెక్ట్ ఇచ్చి కాకపోయినప్పుడు రెస్పెక్ట్ అక్కర్లా, నార్మల్గా మామూలుగా గౌతమ్ కొద్దిగా వర్క్ చూడ నెక్స్ట్ వంట ఇలా చెప్పొచ్చు కదా. ఒక కమాండ్, ఒక యారగెన్సీ లెక్క, ఒక యాటిట్యూడ్తో ఒక అధికారాన్ని చెలాయిద్దామని లేక చెబుతూ ఉంటే మరి వాళ్ళు అట్టగే రియాక్ట్ అవుతారు ఎవరైనా సరే. నేను ఆవిడ కావచ్చు, ఇప్పుడు ఈయన ఈ రోజు కావచ్చు, కాకపోతే వాళ్ళు అక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మళ్ళీ మెమరీ లాస్ ఈవిడ అంటుంది నిజంగా. పైగా ఆ బ్యాడ్ వర్డ్ కూడా వదిలేసావు అని అంటే ఏమన్నాడు అక్కడ, అది నేను ఆ రోజు చెప్పింది, ఆ రోజు అన్నావు కదా బ్లాబర్ చేసినట్టు అనిపిస్తే, అది ఏమో చెప్పకుండానే ఆయన ఒక ఇది చేయడం వల్ల వాళ్ళు ఏదో అన్నాడగలన్నట్టు అయిపోతుంది. దీని గురించి కూడా డిస్కషన్ జరిగింది కనుక. సో గౌతమ్ ఏంటి సైలెంట్గా ఏం చెప్పాను చెబితే నేను ప్రూవ్ చేస్తే, ఆ రోజు అదే కాన్ఫిడెంట్తో చెప్పి ఈ రోజు చెబుతాడు, ప్రూవ్ చేస్తే నేను వాకౌట్ చేసి వెళ్ళిపోతా. ఎందుకంటే ఆయన అన్న మాటలు కూడా అన్నాడన్నట్టుగా చెబుతా ఉండి, ఈవిడేమో అన్ని మాటలుగా నేను అనలేదన్నట్టు చెబుతా ఉంటే అదే అంటాడే. ఫైనల్గా వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు తేజ కూడా ఏంటి మీరు ఇంకోటి గమనిస్తే, నేను లైవ్లో కూడా ఒక మంచి పాయింట్ పట్టుకున్నాను ఆయన. ఇప్పుడు ఆ సీతాఫలం టాపిక్ కూడా తెస్తాను కదా పదే నేనేదో చెప్పాను నువ్వు తినేసావన్న మాదిరిగా, అసలు అక్కడ ఒక సీతాఫలం ఉందన్న విషయం నీకే గుర్తుందా? ఆ తేజ కోసం కామెడీ కోసం ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని చెప్పడంతో, తేజని గుర్తు చేయడంతో నీకు అసలు తెలిసింది, లేకపోతే అసలు నీకన్నా తెలిసేదా అని చెప్పాడు. అలాగే ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అందరికీ ఏమో ఫ్రూట్స్ కట్ చేసేస్తాడంట, ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ ఎక్కువైపోయినాయి, వీళ్ళు టాస్కుల్లో పడి మాటల్లో పడి ఆటల్లో పడి తినడం మానేస్తున్నారు, సో అనవసరంగా పాడైపోతాను అని ఆయన కట్ చేసి అందరికి ఇగో అన్ని రకాలుగా ఇస్తా ఉంటే, అప్పుడు ఆవిడ కూడా నేను అప్రిషియేట్ చేస్తాను, ఆ విషయానికి అప్రిషియేట్ అయినప్పుడు ఒకవేళ ఈయన కూడా అది పట్టించుకోకపోతే, ఫ్రూట్స్ అన్ని వాడిపోతే పాడైపోతే ఫైనల్గా ఎవరు ఫెయిల్ అయినట్టుగా, మెగా చీఫ్గా నువ్వేం చేస్తాను అని ఖచ్చితంగా హోస్ట్ అడుగుతారు, బిగ్ బాస్ అడుగుతాడు, ఎంత ఫుడ్ వచ్చింది రేషన్, ఇన్ని ఫ్రూట్స్ వేస్ట్ అయిపోతుంటే మరి ఎందుకు ఇలా పాడైపోతారో అడుగుతారా లేదా? మరి అప్పుడు ఆవిడ 100% ఫెయిల్ అయినట్టు కదా. ఒక సీతాఫలాన్ని బ్రెయిన్లో పెట్టుకుని దాని చుట్టే తిరుగుతా మరి అన్ని పళ్ళు వేస్ట్ అవ్వకుండా చేస్తున్నాడంటే మెగా చీఫ్కి ఇప్పుడు ఫెయిల్ అవ్వకుండా ఒక రకంగా హెల్ప్ చేస్తున్నట్టే కదా. మరి అక్కడ అప్రిషియేట్ చేసి నిజమే కదా ఫ్రూట్స్ వేస్ట్ కాకుండా ఎంత చేస్తానో సర్లే అని వదిలేయకుండా, అంటే కేవలం నన్ను ఎటు నామినేషన్లో చెడు కూడా ఆడుకున్నాడు,
దడదడలు ఆడించేశాడు. మామూలు కాదు. టాస్క్‌లో పెర్ఫార్మన్స్ పరంగా నీ వల్లే ఓడిపోయింటే ఎలా ఓడిపోతాం మరి మీరేం చేశారు? మీరెందుకు గెలిసేలా? నేను ఓడిపోవడానికా? మెహబూబ్‌తో బస్తాలతో పట్టుకొని కింద మీద పడి దెబ్బలు తాకించుకొని ఆడింది దేనికి ఊరికేనా? ఓడిపోవడానికా? గెలవడానికా? మనం అంత గెలిచేయొచ్చు కదా! మొత్తంగా చెడుగుడు 1 పాయింట్ కాదు, 2 పాయింట్లు కాదు. దాంతో ఆ ఫ్రస్ట్రేషను ఇందాక చెప్పా కదా! ఒకరు నబీల్‌తో ఒక వారం అంతా, విష్ణుప్రియతో ఒక వారం అంతా, అలాగే హరితేజతో, ఇప్పుడు ఈయనతో అలా కంటిన్యూ చేయడమే. అయితే ఫైనల్‌గా నాకేమనిపించిందంటే ఇలాగే ఇతనికి ఎలివేషన్‌లు ఇద్దాము, ఇంకా పైకి లేపుదాం అనే ఆలోచనతోనే ఇలాగే అన్‌వాంటెడ్‌లీ నిఖిల్ అప్పటికి చెబుతున్నాడు అన్‌వాంటెడ్. ఎందుకంటే అక్కడ లాస్ట్‌లో డిస్కషన్ పెడతారు కదా! ప్రేరణ, రోహిణి, నిఖిల్, అవినాష్ అక్కడ కూడా అన్నాడు. అసలు ఇష్యూ లేనిదాన్ని అన్‌వాంటెడ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన కంటే, గౌతమ్ కంటే ఇక్కడ బాధ్యత ఈవిడకి ఎక్కువ ఉంది. మెగా చీఫ్‌గా ఉంది గనుక ఈవిడే తగ్గాలి. తగ్గి జాగ్రత్తగా చెప్పి చేయించుకోవాలి. ఎవరితో లౌక్యంగా, నేర్పంగానో, ముద్దుగానో, ప్రేమగానో ఏదో ఒక రకంగా ఈవిడే చేయించుకోవాలి తప్ప ఫైనల్‌గా ఫెయిల్యూర్ ఎవరిదంటే ఈవిడదనంట. ఈవిడ హయాంలోనే గొడవలన్నీ వచ్చాయి, పంచాయతీలన్నీ వచ్చాయని లెక్క. మళ్ళీ నేను రూడ్‌గా చెప్పాను. రూడ్‌గా చెప్పబట్టి అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. పట్టుకొని పదే లాగి వెనకన వెళ్ళిపోయి చెయ్యావా? చేసావా? చెప్పు చేసావా? అయిందా? లేదా? ఇంతలా చెబితే ఎవరికైనా అలాగే ఉంటదింక. సో, ప్రతిరోజు చెప్పిందే చెప్పి పాడిందే పాడరండి. ఫస్ట్ నువ్వేంటి ఇద్దరిని అసైన్ చేస్తానన్నారు. రెండో పర్సన్ కూడా అలాట్ చేసేస్తే ఆయన చూసుకుంటారు కదా! మళ్ళీ వెనకన వెళ్లి అలా చేస్తే కరెక్ట్ కాదది. అక్కడైతే అవినాష్ మళ్ళీ ఇక్కడ సేమ్ విష్ణుప్రియ మాదిరిగా ఇక్కడ మాట్లాడాడు. మనకి ఎపిసోడ్‌లో లేపేశారు కదా! నేను కూడా గౌతమ్‌ని నామినేట్ చేద్దాం అనుకున్నా సీతాఫలం ఇష్యూ పైన. ఎందుకంటే ఆయన చెప్పిందే జోక్‌గా స్కెమెరాకి చెప్పి కావాలని బోర్ కొడుతుందని చేద్దాం అనేటప్పుడు అదే పాయింట్ మీద ఈయన కూడా నామినేట్ చేద్దాం అనుకున్నాడంట. ఆవిడ ప్రేరణ మెగా చీఫ్‌గా వద్దనక్కడ నువ్వెందుకు చేసావని. మరి అదే నోటితో ఇతను గౌతమ్‌ని కూడా నామినేట్ చేస్తూనే అట్ ది సేమ్ టైమ్ విష్ణుప్రియని కూడా ఆయన చేస్తాను చేస్తుంటే చాలా బాగుండేది అవినాష్. అబ్బా! ఎంత పర్ఫెక్ట్‌గా చెప్పాడు. మెగా చీఫ్‌గా ప్రేరణ మాటలకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆవిడ చెప్పినా నేను చేయను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నావు. అది తప్పు. ఆ ప్రక్రియకి డిస్‌రెస్పెక్ట్ చేశావు నువ్వు. అందువల్ల విష్ణుప్రియ నిన్ను నామినేట్ చేస్తానని చెప్పుంటే ఈ వారం నామినేషన్‌లో ఉన్నాడు కాబట్టి అవినాష్ ఆహా! సూపర్ అబ్బా! అనేవాళ్ళు ఆడియన్స్. ఏదైనా ఆ ప్రక్రియకి బాగా రెస్పెక్ట్ ఇచ్చాడు. ఎందుకంటే రెస్పెక్ట్, డిస్‌రెస్పెక్ట్ చుట్టే ఈ వారం నామినేషన్‌లు, గొడవలు, పంచాయతీలని అయితేనే కదా! టేస్టీ తేజాలు అందరి చుట్టూ. సో, ఇతనికి బాగా వచ్చేది. బట్ అది అతనికి కనబడదు. ఆయనకి వినపడదు అవన్నీను. సో, ఇట్లా కొనసాగింది. సరే దీని తర్వాత ఏంటి? నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా! మొత్తానికి ఆయనకి స్వీట్స్ అంటే కరువు తీరిపోయినట్టుగా జీవితంలో మరితిల్లని ఒక ఇంత హల్వా పెట్టినాడు. ఒక 10 కాజా కట్స్ ఏవో పెట్టినాడు. కోవా కట్స్ ఏవో స్వీట్స్ సంథింగ్ పెట్టినాడు. అలాగే వాళ్ళ అమ్మగారైతే అందరితో కలిసిమెలిసి ఉండాలి, మంచిగా ఉండాలన్నది కానీ ఆయన అడిగాడు అప్పటికి మైనస్‌లు ఏమన్నా ఉన్నాయా? ఆటలు ఏమైనా డెవలప్ చేసుకోవాలన్నా బాగా ఆడుతున్నావు అలాగే ఆడు అని చెప్పారు తప్ప ఇండివిడ్యువల్‌గా ఆడు, ఎమోషనల్ అవ్వకు. ఇంకోటేంటి ఎవరి ఆటలు ఆడుకోవాలి కదా! ఫైనల్‌గా ఒకరే కదా విన్నర్ అని చెప్పారు తప్ప పెద్దగా వ్యాలిడ్ ఇన్‌పుట్స్ అయితే ఇవ్వలే. అది గత సీజన్‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ టైమ్ హౌస్‌లో ఉన్నారు వీళ్ళ పేరెంట్స్ వచ్చేటప్పుడు. బట్ మనకి ఎపిసోడ్‌లో కూడా కంటెంట్ అయితే ఇవ్వలే. మరి వాళ్ళకి పర్సనల్‌గా ఇంకా మనకి చెప్పిందేమో మనకు చూపలేదేమో గానీ అంత ఇన్‌పుట్స్ అయితే ఏమీ ఇవ్వల. అలాగే అవినాష్ ఇక్కడ ఆ లైవ్‌లో కూడా చెప్తాడు. మా వైఫ్ వస్తే మొత్తం కెమెరాలు ఏంటి బ్లైండ్స్ దించేసి వీళ్ళందరిని గార్డెన్ ఏరియాలో పెట్టి మా ఇద్దరిని లోపలికి పెట్టండి తేజ పని చేస్తారు. ఏందన్నా కెమెరాలు, మైకులు అన్నీ తీసేయాలా? బిగ్ బాస్ ఇల్లు అనుకున్నావా? మీ ఇల్లు అనుకున్నావా అంటే అవినాష్ బిగ్ బాస్ ఇల్లు అంటే మన ఇల్లే కదరా! మన ఇల్లులాగే ఫీల్ అవుదామని. అలాగే నబీల్ వాళ్ళ అమ్మగారు అంటారు నిఖిల్‌కి నీకు గడ్డం బాగుండదంటే అందుకే యష్మిత్ తెగ ఫీల్ అవుతుంది. చెప్పానా ఆంటీ గారు కూడా చెప్పారా? గడ్డం అనవసరంగా తీసావని తెగ బాధపడుతుంది ఆవిడ. అలాగే రోహిణి, అవినాష్, నబీల్, విష్ణుప్రియ నామినేషన్ కాసేపు ఇమిటేట్ చేశారు. ఇంకా వేరే కొన్ని చేశారు. ఉన్న దాంట్లో కొద్దిగా ఇదే బెటర్ అనిపించి ఫన్నీగా అందువల్ల ఇదే టెలికాస్ట్ చేశారు ఎపిసోడ్‌లో. లైవ్‌లో అయితే చాలా జరిగింది. ఇక తేజ మళ్ళీ ఎమోషను. అందరూ రిక్వెస్ట్‌లు చేయడం. నిఖిల్ కూడా ఫీల్ అయితాడు. అలాగే యష్మి వీళ్ళందరూ కూడా సరే ఎవ్రీ వీక్ నేనే నామినేట్ అయితే డైరెక్ట్ నామినేట్ అయితానంటే ఈ కంటెంట్ కోసమే. నేను ఆ రోజే ఎవరు నాకు ఇన్‌స్టాలో కూడా మెసేజ్‌లు పెడితే అదే అన్నా. 100% టీఆర్‌పీ గేమ్ ఇది. ఖచ్చితంగా ఫుల్‌గా ఎమోషనల్‌గా పీక్స్‌కెళ్ళిపోయి ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి ఇంత జరిగాక కూడా ఇవ్వకపోతే నో డౌట్ అతను ఏకంగా టాప్ 5 కాదు అంతకు మించి టాప్ 2 కూడా వెళ్ళిపోతాడు తేజ్. అంత ఎమోషనల్, అంత సెంటిమెంట్ ఇది గనక. సో, బిగ్ బాస్ ఏంటంటే ఎమోషనల్‌కి తినడానికి అందరూ వచ్చి మాట్లాడి, ఆడి, పాడి అందరూ వెళ్ళేటప్పుడు ఇతని వేరే కంటెంట్ వస్తది కదా! ఇతని యాక్షన్స్, రియాక్షన్స్ అవన్నీ అందుకోసమని. సరే పెళ్లి చూపుల టాస్క్ కూడా ఫన్నీగా అనిపించింది. ఒరేయ్ పృథ్వీ అంటే అరే బాబు చూడు ఎక్కువ అంటున్నావు మరి ప్రాబ్లమ్ అయిపోగలదు నామినేట్ కాని మాదిరిగా పృథ్వీని ఉద్దేశించి ఫన్నీగా అనిపించింది. ఆ అమ్మాయి ఎక్కువగా కోవే సర్లాని ఇమిటేట్ చేస్తున్నట్టుంది. కాకపోతే ఈవిడికి మంచి టైమింగ్ ఉంది. మంచి మాడ్యులేషన్, మంచి ఫన్ చేయగలుగుతుంది కాబట్టి రోహిణి ఇలాంటి సందర్భాలను తనకంటూ ఒక ప్రత్యేకమైన మాడ్యులేషన్‌తో ఆ ఫన్, ఎంటర్‌టైన్ క్రియేట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొండవలస లక్ష్మణరావు అనగానే ఒక టైప్ ఆఫ్ కామెడీ ఆ మాడ్యులేషన్ డైలాగ్ పలికే విధానం అంటే రోహిణి కోవే సరళని ఇమిటేషన్ లాగా కాకుండా తనకంటూ ఈవిడ ఒక క్యారెక్టర్, ఈవిడది ఒక స్పెషల్, ఈవిడ ప్రత్యేకత ఆ మాడ్యులేషన్, ఇమిటేషన్ అలా చేసుకుంటే బెటర్. ఇప్పుడు జయప్రకాష్ గారు ఉండేవారు ఆయన ఏంద్రబాద్య మనకి రచ్చ అని అంటారు కదా! ఆయన అట్లా ఆయనది ఒక స్టైల్, కొండవలస లక్ష్మణరావు ఒక స్టైల్, ఇప్పుడు కృష్ణ భగవాన్‌ది ఒక స్టైల్. ఇట్లా వాళ్ళు మామూలుగా మాట్లాడేటప్పుడు మనలాగా మాట్లాడతారు. కానీ సినిమాలో అనేసరికి ప్రతి దాంట్లో టక్కన ఐడెంటిఫై చేసేటట్టుగా ఒక
టైప్ ఆఫ్ స్లాంగ్ అట్లా ఇప్పుడు చేస్తుంటే బాగుంది. ఎందుకంటే నేను 2-3 సందర్భాల్లో చూసా ఈ షోలో. ఇప్పుడు ప్రతిసారి ఇలాంటి టాస్క్ వచ్చేసరికి కోవే సరళనే ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది. అట్లా కాకుండా ఓన్ అంటూ ఒక ఐడెంటిటీ కోసం క్రియేట్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీ. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, అప్పుడు రోహిణి అనగానే ఆ క్యారెక్టర్ గుర్తు రావాలి, అంతే తప్ప కోవే సరళ గుర్తు రాకుండా ఆవిడ కెరీర్కి బాగా హెల్ప్ అయ్యిద్దని. సరే ఈ టాస్క్లో కూడా పృథ్వీ మీద ఫోకస్. ఈ ఇద్దరు అమ్మాయిలు మీ పిల్లల్లాగా ఉన్నారు కానీ ఈ అబ్బాయి మీ పిల్లల్లాగా లేదే, ఎవరిది విష్ణుప్రియ. అలాగే రోహిణి వాళ్ళ మాధురు వాళ్ళ మేనల్లుడు వచ్చారు కదా, మా అమ్మ యంగ్ అంటే వాళ్ళంటే అక్కలాగా ఉందంటే లేదు లేదు అమ్మలా నేనే అమ్మలాగా ఉన్నానంట రోహిణి. ఆ పృథ్వీ ఆ బాబుని ఎత్తుకోవడం ముద్దులాడడం, అక్కడ వాళ్ళ అమ్మగారు అంటారు కదా, పృథ్వీ బాబు ముద్దొస్తున్నావు కానీ రోహిణితో నాకు గొడవ ఆడతావు అంటే, మళ్ళీ తర్వాత అనేది ఇలా టాస్క్లో భాగంగా అవన్నీ అయితే సహజం అలా లెక్క అంటే అది చెప్పింది, కొద్దిగా మా అమ్మ ఏదైనా గొడవలు పడుతున్నావు అని లెక్క ఇండైరెక్ట్గా. అలాగే విష్ణుప్రియ కూడా మంచిగా చెప్పింది, నేనే మీ అమ్మను అనుకోమా, అమ్మ లేదని ఫీల్ అవ్వక మేమంతా ఉన్నాములే అని చెప్పి. విష్ణుప్రియ సిస్టర్ వచ్చింది, మరి మా ఫాదర్ వస్తే ఎలాగ ఉంటుందని అంటుంది కదా, మరి ఫాదర్ స్టేజ్ మీదకి వస్తారు ఏమో కానీ. అలాగే తేజ ఇక్కడ కూడా వాళ్ళే, నేను బాగున్నానా లేదని ఆ కుర్రాడితో చిన్న బుడ్డోడితో అంటే లేదు బాగలేదని సార్ నవ్వు అనిపించింది, బాగోలేదని సార్ రోహిణి చెప్పడంతో. అలాగే ఒకసారి మామయ్య అంటే ఇదంతా ఫన్నీగా ఉంది, ఎమోషనల్ ఒక ఫ్యామిలీ వీక్తో ఎమోషన్తో పాటు ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఎంటర్టైన్ చేసి రిలాక్స్ అయిపోయారు, ఒకసారి రీఫ్రెష్ అయిపోయారు. ఒకసారి బిగ్ బాస్లో ఉండే ఆ ప్రెజర్ వాతావరణం నుంచి ఉన్నంత 2-3 గంటలు అయినా సరే ఆ బొడ్డోడు చిన్నపిల్లలు వచ్చినప్పుడు కూడా ఇలా ఉంటుంది. యాక్చువల్గా హరితేజ వాళ్ళ పాప వస్తుంది అనుకున్నాం కదా, అవి లేకపోవడం ఇలా ఈ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి పెడతా ఉన్నారు. ఇక్కడ వీళ్ళ అమ్మగారు అన్నారు కదా, వాళ్ళ మదర్ ఏంటి నువ్వు వెంట పడుతున్నావు, తను ఓకే అనలే, ఇద్దరికీ ఓకే అంటే మాకు ఓకే, ఎప్పుడు అక్క అంటాడు ఎప్పుడు చేయలేదు అంటే. ఎందుకంటే అంతకు ముందే ఈ ఫన్ టాస్క్ ఈ ఫ్యామిలీ పెళ్లి చూపుల టాస్క్ అయింది, నిజంగా ఇక్కడ కూడా వచ్చి పెళ్లి సంబంధమే మాట్లాడేసినట్టు అనిపించింది రియల్గానే. మీరు మీ ఇద్దరికి ఓకే అయితే మాకు ఓకే అని లెక్క. అలాగే ఎవరు బాగా ఆడుతున్నారు అక్కడ, నబీల్ వాళ్ళ అమ్మగారిని కూడా చాలా ట్రై చేశారు, నిఖిల్ వచ్చి అడిగాడు, రోహిణి వచ్చి అడిగింది, మీ అబ్బాయి తర్వాత ఎవరు బాగా ఆడుతున్నారు, మీరు ఎవరికి ఓటేస్తున్నారని. ఇక్కడ ఈవిడికి కూడా అడిగారు కానీ ఎవరు చెబుతారు, ఎవరు చెప్పరుగా, హింట్స్ అయితే ఇవ్వట్లా, బాగా ప్రయత్నాలు అయితే చేశారు. ఇక్కడ రోహిణి అంటుంది ఏంటి ఆ అబ్బాయిని తెచ్చి అలా ఇంటికి గౌతమ్ని అని చెప్పేసి. అలాగే ఆ ఎగ్ పట్టుకునే టాస్క్లో మనకి ఎపిసోడ్ లైవ్లో కూడా చెప్పారు, అవినాష్ ఎగ్ ఆవిడ పట్టుకుని ఉండింది కదా, వాళ్ళ ఫాదర్ కూడా అన్నారంట, ఎందుకు ఈ అమ్మాయికి రాళ్ళు అంతసేపు ఏడు చేసి ఎమోషన్ అయిపోయి ఎగ్ అవేజ్ ఎందుకు వేసింది, ఏదో తీవ్ర పరిణామాలు అయితే అవన్నీ ఆడేసి లాస్ట్ వరకు ఉండాల్సిందే అని రోహిణి వాళ్ళ డాడీకి నిద్ర పట్టలేదంట, అంకుల్కి నిద్ర కూడా పట్టలేదు రాత్రి అంతా, ఆ అవినాష్ ఎగ్ వేసేసింది వేయకుండా ఉండాలి అలాగని చెప్పేసి అన్నారంట ఆయన. ఆ విషయం కూడా చెప్పింది. అట్లాగే ఇక్కడ అంటది కదా, కమెడియన్లకి ఎందుకు కప్పులు రావు అలా అనుకోవద్దు, ఆడండి మీకు కూడా అవకాశం ఉందంటే ఉంటుంది, కాకపోతే కామెడీ చేసిన చెప్పి మిగతా దాంట్లో కూడా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ సీరియస్నెస్ ఉండాలి గేమ్లో. ఎస్ నేను కప్పు గెలవడానికి వచ్చానని ఆ ఫ్లోలో ఎమోషనల్తో సీరియస్గా ఎవ్రీడే అది మెయింటైన్ చేయాలి, వాళ్ళకి కసి కనబడాలి మెయిన్ వాళ్ళకి. అది కనబడకుండా కామెడీ స్కిట్ ఎప్పుడు వస్తుంది మేము చేస్తామన్నట్టుగా అవినాష్ లాంటి ఎదురు చూస్తారు, ఎప్పుడు ఈరోజు టైంపాస్ ఏంటి స్కిట్ వస్తే బాగున్నాయి, ఏదైనా టాస్క్ ఇస్తే బాగున్నాయి. అది కాదు, మీరు ఆల్రెడీ కమెడియన్గా ఎంటర్టైనర్గా ప్రూవ్ చేసుకున్నారు, కాకపోతే మీరు ఎవ్రీడే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది ఏంటంటే ఇది కామెడీ షో కాదు, ఒక రియాలిటీ షో. రియాలిటీ షోలో ఏంటంటే మీరు రియల్ ఎమోషన్స్ అన్ని వేళ వీలైనంత వరకు ఎక్స్పోజ్ అయ్యి బయటపడేటట్టుగా చేసుకుంటూ ఆ సీరియస్నెస్తో కంటిన్యూ చేసుకుంటే ఉంటుంది ఎవరికైనా. కాకపోతే వీళ్ళ సీరియస్నెస్ ఉండదే, ఒక 4 వారాలు ఉన్నాం ఎంటర్టైన్ చేసామా ఆడియన్స్, మనకి ఐడెంటిటీ వచ్చింది, పబ్లిసిటీ వస్తుంది, డబ్బులు వస్తాయి, మనం ఎంటర్టైన్ చేద్దాం వచ్చేద్దాం అనే లెక్క ఉంటారు తప్ప సీరియస్నెస్ ఉంటే ఎవరికైనా సాధ్యమే. వీళ్ళే గెలుస్తారు వీళ్ళే గెలవరని లేదు, చాలా సీజన్లో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వస్తారు, కప్పు ఎగరేసుకుపోతారు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి మిగతా వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం, వీళ్ళు ఆడే విధానం, వీళ్ళ సిచ్యువేషన్స్ని హర్ట్ అయ్యే విధానం, ఇవన్నింటిని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మీ ముగ్గురు సపోర్ట్గా ఉండండి అని చెబుతూనే అంత ఫ్రెండ్లీగా ఉన్నారని నమ్మొద్దు అంటే, ఈ అమ్మాయి అంటారు విష్ణుప్రియ నాకు మాట ఇచ్చి హెల్ప్ చేయలేదు కనుక నామినేట్ చేసిన రోహిణి చెబితే అదేం కాదులో లైట్ తీసుకో అవన్నీ కామన్ అని చెప్పేసి. ఎగ్ టాస్క్లో ప్రేరణ ఫైనల్గా మరి నబీల్కి ఇచ్చింది కదా, అది వీడికి నచ్చలేదంట రోహిణి వాళ్ళ అమ్మగారికి. చెబుతూనే సరేలే మరి ఏం చేస్తున్నాం అవన్నీ గేమ్లో తప్పదులే అవన్నీ లైట్ తీసుకొని కూడా చెప్పింది. ఎందుకంటే అది నిజమే కదా, ప్రేరణకి మెగా చీఫ్ అయ్యిందంటే కారణం రోహిణి ఇచ్చిన ఎగ్గే. కానీ ఆవిడ చాలా సేఫ్గా అక్కడ గౌతమ్ కృష్ణ వచ్చి నబిల్ నిఖిల్ అండ్ రోహిణి ఉండేసరికి అక్కడ మళ్ళీ ఆవిడకి రెండోసారి బంపర్ ఆఫర్ వచ్చింది, అద్భుతమైన అవకాశం వచ్చింది. అమ్మయ్య ఇందాక నేను చెప్పినా సరే నీకు ఉపయోగపడలేదు అనుకున్నా అంటే ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి వెంటనే ఇచ్చేసి ఉంటుంటే మళ్ళీ లాస్ట్ రౌండ్లో కూడా మెగా చీఫ్గా డిసైడ్ చేయాలనేటప్పుడు ఆవిడకి ఎలివేషన్ ఎక్కడికో వెళ్ళిపోయేది. అబ్బా ఆవిడకి ఎక్కలేని రిలాక్సేషన్ వచ్చేది, రీఫ్రెష్ అయిపోయేది, ఒకసారి భారం దిగిపోయింది అన్నట్టుగా. నీ రుణం తీర్చుకున్నానమ్మా, నువ్వు నాకు ఇచ్చావు, నీకు 2 సార్లు హెల్ప్ చేసావు, నాకు చాలు. అట్లా కాకుండా సేఫ్గా ఆడేసి
అక్కడ వెంటనే గౌతమ్ కృష్ణ అన్నాడు కదా, రాయల్ క్లాన్ వర్సెస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ వస్తే నబీల్ కావాలి, వీళ్ళకి వస్తారు నబీల్ పక్కన పడేస్తారు, ఈ చార్ల కరువుపక్కలకు తీసి పడేస్తారు అన్నది వెంటనే ప్లేట్ ఫిరాయించి అమ్మ ఇదేదో గ్రూప్ అని పోతుందని లెక్క అలా సేఫ్ ఆడడం వల్ల లాస్ అయ్యింది. ఇప్పుడు ఆవిడకైనట్టుగా చాలా మంది ఆడియన్స్ కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది, అయ్యో రోహిణికి ఇవ్వాలి కదా, వెనుపొడి పొడిచింది ప్రేరణ, అవకాశవాదంగా ఆడింది, సేఫ్ గేమ్ ఆడింది అని లెక్క. సో ఒక ఆవిడకి ఏమైతే పాయింట్ అనిపిస్తుందో ఆడియన్స్ మెజారిటీ అదే అనిపిస్తుంది. సో అట్లా ఆవిడ చేసుకోకుండా రాంగ్ చేసుకుంది ప్రేరణ, ఆ విషయంలో డ్యామేజ్ అయితే జరిగింది. అలాగే ఇంకోటి ఏమంటే తేజ అవినాష్ అడుగుతారు ఆవిడ, ప్రోమోల్లో వస్తానమా, మేము కనిపిస్తానమా, ప్రోమోలో పడతానమా అంటే, మరి ప్రోమోలో ఏమైనా లైవ్ అయితే చూస్తున్నా 24/7 అదైతే చూస్తున్నా, ఎపిసోడ్లో కూడా ఒక్కొక్కసారి చూస్తున్నా అని చెప్పింది. అలాగే ఇక్కడ తేజకి నబీల్ మదర్ వస్తే కూడా ఎమోషన్ అవుతాడు, అలాగే వీళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఎమోషన్ అయ్యి బిగ్ బాస్కి చెబుతాడు ఏడుస్తా, బిగ్ బాస్ ఇక అమ్మలో పంపొద్దు బిగ్ బాస్, మా అమ్మ రానప్పుడు ఇలా అందరూ వస్తుంటే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది, ఇక శ్రీపాద్ అని ఈ అవినాష్ వాళ్ళ మిస్సెస్ని ఇలాంటి వాళ్ళు పంపించు ఇంకొద్దు అని చెప్పారు. అవినాష్తో కూడా చెబుతాడు లాస్ట్ సీజన్ కూడా, నేను ఇలా వెళ్ళిపోయిన మరుసటి నాడే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు కూడా నేను హౌస్లో ఉండి కూడా నాకు ఫ్యామిలీ వీక్ మా మదర్ రాదంటే చాలా బాధగా ఉందని కూడా. అలాగే నిఖిల్ కూడా అందుకే అంటున్నారు, తేజ చూస్తే నాకే గిల్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ముగ్గురు వేశారు కదా వారస్ట్, సో మా మదర్ వచ్చినంత హ్యాపీ ఫీల్ అవ్వనామంటే ఆయన అలాగ అనుకోవడంలో తప్పులేదు, ఆయన బాధపడతా ఉంటే ఎవరికి హ్యాపీ అనిపించదు. ఇక్కడ నిఖిల్ యష్మి అందరూ ఫీల్ అవుతున్నారు, అందుకోసమే ఆయన కూడా పర్ఫెక్ట్గా గ్యాస్ చేసి నా ఉద్దేశం ప్రకారం నిఖిల్ పృథ్వీ విష్ణే వారస్ట్ ఇచ్చారు 100%. తేజ తెలివైనవాడు అంటాం కదా, ఎందుకే చాలా తెలివైనవాడు, ఎంత పర్ఫెక్ట్గా గ్యాస్ చేశాడు చూడండి, వాళ్ళ ముగ్గురే వేశారు ఆ ముగ్గురే గ్యాస్ చేసేసాడు. అయితే ఇంకా ఎంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారంటే ఎగ్రేజన్ అయితే ఓకే, కానీ అది కాకుండా వేరేది అయినా సరే నాకు బేబత్సమైన ప్లస్ అయిపోద్దని ఆ పాయింట్ కూడా గ్యాస్ చేసేస్తున్నాడు, ఎందుకంటే నేను జాగ్రత్తగా ఆడుతాను, కష్టపడి ఆడుతున్నాను, సో నాకు అంత పాయింట్స్ లేకుండా వేస్తే వాళ్ళకే దెబ్బ పడిపోతున్నా లెక్క. సో ఫైనల్గా ఈ ఫ్రీజ్ చేయడం ఇదంతా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ కూడా మళ్ళీ పృథ్వీ విష్ణు వీళ్ళంతా ఫన్నీ కనిపించింది, ఎంజాయ్ చేస్తే పాడుతూ ఉన్నారు. యష్మి వాళ్ళ నాన్నగారు అయితే ఎంటర్ అయ్యారు హౌస్లోకి, ఆ ర్యాకెట్స్ కూడా మొగలే అని విసురుకుంటూ వచ్చి ఆయన కూడా టాస్క్ ఆడితే ఒక 21,000 ఏమో ప్రైజ్ మనీ కింద వచ్చింది, ఆ ఎన్వలప్ కవర్స్ అలాంటి టాస్క్లు ఆడిస్తున్నారు కదా, అందులో అదేమో ప్రైజ్ మనీకి 21,000 అయితే యాడ్ అయింది. ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది లైక్ చేయండి, కామెంట్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ అది రెండు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అప్పటికప్పుడే వీడియో నోటిఫికేషన్ వెంటనే అప్లోడ్ చేయగానే వస్తాయి. థ్యాంక్ యూ.